వెల్కమ్ టు పల్నాడు విజన్ న్యూస్. రైతుల సంక్షేమమై కూటమి చేయమని ఎమ్మెల్యేలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, చెదలవాడ అరవింద్ బాబు ఉద్ఘాటించారు. మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండల కేంద్రంలోని పశు వైద్యశాల నందు రైతులకు సబ్సిడీపై పశువుల దాణా, పశుగ్రాస విత్తనాలను పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, విశిష్ట అతిథిగా నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబులు హాజరయ్యారు. 50% సబ్సిడీపై పశువుల దాణా, 70% పశుగ్రాసం విత్తనాలను రైతులకు అందజేశారు. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జాయింట్ డైరెక్టర్ గారికి, అలాగే మన విశిష్ట అతిథి నర్సరావుపేట శాసనసభ్యులు పెద్దలు అరవింద్ బాబు గారికి, మరి వేదిక మీద ఉన్న అధికారులకు, రాజకీయ నాయకులకు, ఇక్కడికి ఇచ్చేసిన రైతు సోదరులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. 5 సంవత్సరాల మరి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు అనేక పథకాలని రద్దు చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అన్ని పథకాలకి కూడా జీవం పోసే దిశలో ఒక్కొక్క అడుగు వేస్తూ మరి ఈరోజు మనం గోకులం షెడ్స్ ఇచ్చాం. ఈరోజు మరి పశువులు పెంచే వాళ్ళ కోసం దాణా కూడా సగం రేటుకి 50% సబ్సిడీ మీద 555 రూపాయలకి ఒక బ్యాగ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే నెల మార్చి నెలకి ఒక రైతుకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే దీనికి మరి భారత్ పశుధన్ యాప్లో మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రంలో మీ పేరు నమోదు చేసుకోవాలి. అలాగే మరి ఏవైతే మీ పశువులు ఉన్నాయో వాటికి టీకాలు కూడా వేయించాలని చెప్పేసి మరి నిబంధనలు ఉన్నాయి. అలాగే మీరు తెల్ల రేషన్ కార్డు రైతులు మాత్రమే ఇందుకు అర్హులని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఇది మరి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ, ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకొనటానికి కట్టుబడి ఉంది. అందుకే ఆక్వాకల్చర్ నుంచి, ఫిషరీస్ దగ్గర నుంచి, మరి అలాగే కోళ్ల ఫారాల దగ్గర నుంచి, పశువుల దగ్గర నుంచి, మేకలు, గొర్రెలు పెంపకందారుల దగ్గర నుంచి అందరికీ కూడా మరి న్యాయం జరగాలనే ఆలోచనతో రాష్ట్రం ఎన్ని కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి అందరినీ ఒకే దృష్టితో చూడాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మళ్ళీ జీవం పోస్తున్నారు. కాబట్టి రైతాంగం ప్రభుత్వ కార్యక్రమాలని వినియోగించుకోవాలి. అలాగే మరి గడ్డి విత్తనాలు మనం ఒక 10 సెంట్లు వేసుకుంటే మరి దానికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుంటే మీ పశువులకి సరిపడినంత గడ్డి కూడా వీళ్ళకి అరెకరం వరకు మరి కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తారు. వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా రైతాంగాన్ని కోరుతూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి పల్నాడు సింహాలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి, మరి జేడీ గారికి, పశు వైద్యాధికారులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంటే పల్నాడు ప్రాంతం అంటే పాడి పంట, నిజంగా మీరు చాలా సుఖంగా ఉంటారు. పట్టణాలకు దూరంగా ఉండి పల్లెల్లో జీవనం గడుపుతూ ప్రశాంతంగా ఉంటారు. పాడి చేసుకోవాలి, అదేవిధంగా వ్యవసాయం చేసుకోవాలి. ఈ రెండు చేసుకుంటూ పట్టణాలకు దూరంగా ఉంటే ఎంతకంటే సుఖమైన మార్గం లేదు. పట్టణంలో ఎప్పుడైతే రైతు అడుగు పెడతాడు ఈ కష్టాలు మొదలవుతాయి. మనకి పట్టణాలకు వెళ్ళి అడుగు పెట్టామంటే కష్టాలు మొదలైనట్టే. ఖర్చు పెరిగిపోద్ది, అన్నిటికీ అలవాటు అవుతాం, ఖర్చులకి అలవాటు అయిపోతాం, మనకు వచ్చే ఆదాయం చాలదు. ఇవాళ రైతులకు ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చే ఆదాయానికి ఖర్చుకి సరిపోవట్లేదు. పిల్లలు చదివించుకోవాలి, కనీసం ప్రతి ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. వాళ్ళని చదివించుకోవాలంటే 3 లక్షలు సంవత్సరానికి, అది తక్కువ ఖర్చు. 3 లక్షలు మనకి పంట ద్వారా ఆదాయం రావట్లేదు.
అందువల్ల మనకి ప్రతి రైతు కూడా ఎకరం పొలం ఉంటే 1,00,000 అప్పు అవుతుంది, 2 ఎకరాలు ఉంటే 2 లక్షలు అప్పు అవుతుంది, 10 ఎకరాల పొలం ఉంటే 10 లక్షలు అప్పు అవుతుంది సంవత్సరానికి. ఆ విధంగా మనం ఇబ్బందులు పడుతున్నాము. ఖర్చు కూడా అలవాటు పడ్డా కాబట్టి ఇబ్బందులు కొని తెచ్చుకున్నాం మనం ఇవాళ. అదేవిధంగా ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం కూడా మన రైతు సోదరులందరూ కూడా చక్కగా నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. మన బిడ్డలు బాగా చదువుకోవాలి, రైతు సోదరుల బిడ్డలు. చంద్రబాబు నాయుడు గారి బిడ్డ ఏ విధంగా చదువుకున్నాడో అదేవిధంగా మన బిడ్డలు కూడా, రైతు సోదరులందరి బిడ్డలు కూడా చదువుకోవాలి. అదేవిధంగా అన్ని విధాల మరి విదేశీ మార్గ దైవాన్ని సంపాదించాలి అంటే అమెరికా వెళ్ళాలి, లండన్ వెళ్ళాలి. బాగా చదువుకుంటేనే ఇవన్నీ కూడా మనకి ఏర్పడతాయి. 2020 దాకా మనం ఇలానే బాగా చదువుకున్నాము, అమెరికా వెళ్ళాము, మంచి మంచి ఆదాయాన్ని తీసుకొచ్చాము. కానీ ఈ మధ్య కాలంలో కొంచెం ఇబ్బందులు జరిగినాయి. కానీ మళ్ళీ 2 ఏళ్ళు ఆగితే చంద్రబాబు నాయుడు గారు ఊహించినట్టే మళ్ళీ 2047కి మనం చూస్తాము. మన రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుద్ది. ఒక బెంగళూరు సిటీ, హైదరాబాద్, సైబరాబాద్ లాగా 100% డెవలప్ అవుతుంది. అది మాత్రం సత్యం. కాకపోతే ఏంటంటే మనం ఇవన్నీ దీర్ఘకాలిక ప్రణాళికలు కాబట్టి అమరావతి రాజధాని అయిపోతే మాత్రం పోలవరం అయిపోతే అన్ని మనం నిర్మించుకున్నట్టే. అదేవిధంగా మరి ఇక్కడ వడికిపూడి సెల కూడా కంప్లీట్ అయిపోద్ది 100%. మన ఎంపీ గారు పూర్తిగా దాని మీద దృష్టి పెట్టారు. వడికిపూడి సెల అయిపోతే రైతులకి చాలా బాగుంటుంది, మాచర్ల ఏరియా రైతులందరూ కూడా, వినుకొండ ప్రాంతానికి. అదేవిధంగా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం మనుషులకు కాదు, పశువులు కూడా వైద్యాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా మరి టీకాలు వేస్తున్నారు, సబ్సిడీ ఎరువులు ఇస్తున్నారు, సబ్సిడీ పశువు దానా ఇస్తున్నారు. అదేవిధంగా మరి లైఫ్ స్టాక్ కూడా చక్కగా చేస్తున్నారు. కాబట్టి మరి వెటనరీ అధికారులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోండి. మరి ఇది ఒక బ్యాగు 1100 రూపాయలు, దీన్ని సబ్సిడీ ఇచ్చి సగానికి ఇస్తున్నారు. కాబట్టి మరి అందరూ కూడా రైతు భరోసా కేంద్రాలు దీన్ని వినియోగించుకోండి. దీన్ని రైతులకి తప్పనిసరిగా పశువు దానా యాప్లో ఎంటర్ అవ్వాలి. అదేవిధంగా రేషన్ కార్డు ఒకటి ఉండాలి. ఇవన్నీ ఉంటే మీకు ఎంబడి ఇస్తారు. కాబట్టి అన్ని దగ్గరుండి మీరు ఏర్పాటు చేయండి జేడీ గారు. రైతులకి మరి తెలియదు, మరి యాప్లో నమోదు అవ్వాలో తెలియదు యాక్చువల్గా. అందువల్ల దాన్ని మీరు దగ్గరుండి చేయించండి.